వదిన వదిన సాకేత్ నువ్వు పెంచుతావు కదా వదిన పెంచుతావు కదా వాడికి ఊహ వచ్చి నా తల్లిని చంపిన హంతకుడా అని వాడితో అనిపించుకోవటం కన్నా కన్ను మూయటమే బెటర్ గాని ఏంటో మాటలు అంతే లే తాతయ్య నిరాశ నిస్పృహం నిర్వేదం అంతే అంతే తాతయ్య అంతే ఇక మీ అందరికీ టాటా నా వీడ్కోలు నా వీడ్కోలు 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 గుడ్ బై ఇక సెలవు బాబు గుడ్ బై అందరికి గుడ్ బై గుడ్ బై రఘురామ్ వాడిని తీసుకెళ్ళి పడుకోబెట్టు జాగ్రత్తగా తీసుకెళ్ళు సాకేత్ నేను తప్పు చేశాను. అనరాని మాటలని తనని బాధ పెట్టాను. నన్ను క్షమించండి అమ్మా. బాధలో అన్నానే గాని మరో ఉద్దేశం ఏమీ లేదు. ఇదంతా మా కర్మ మా కర్మ. ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇదేంటి నాకు ఇలాంటి కళ వచ్చింది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.